హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ ఫ్రాకులకైనా, డ్రెస్సులకైనా, బ్లౌజ్కైనా సరే, అండ్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. పఫ్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పేపర్ని తీసుకున్న పేపర్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేయాలి. అది రఫ్ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా పర్లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసిన పేపర్ పైన మీకు కావాల్సిన హ్యాండ్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఫస్ట్ హ్యాండ్ లెంత్ మార్చేస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునేది నార్మల్ హ్యాండ్ షేప్. ఈ నార్మల్ హ్యాండ్ షేప్ని బేస్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ కట్ చేయడానికి మెటీరియల్ తీసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ సైజ్ వాళ్ళకైనా సరే హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉండింది, ఫ్యాబ్రిక్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ పేపర్ పైన నాకు కావాల్సిన హ్యాండ్ లెంత్ వరకు పేపర్ని, ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేశాను, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు పేపర్ పైన కరెక్ట్గా నాకు కావాల్సిన లెంత్ చెక్ చేసుకొని పైన షోల్డర్ పాయింట్ మార్క్ చేశాను. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని పైన షోల్డర్ పాయింట్ పెట్టిన దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. ఈ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి హ్యాండ్ షేప్ మార్చేయడానికి. చిన్న పిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ 2 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసాం. ఇప్పుడు మనం పెట్టుకున్న హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా బార్ లైన్ మార్చేసాను, జస్ట్ ఊరికేనే. ఇది హ్యాండ్ డౌన్ పాయింట్ ఇప్పుడు థిక్గా మార్చేసింది. ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లెంత్ పెట్టిన దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని పైన పెట్టిన హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ మార్చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ కన్నా ఒక 3 ఇంచ్ ఖర్చులు ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇప్పుడు మార్చేసింది మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా పేపర్ పైన చుట్టూరు అవుట్లైన్ని కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను హ్యాండ్లో షేప్ అనేది పేపర్ పైన కట్ చేశాను, బట్ ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని నేను ఏ విధంగా తీసుకున్నా అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్కి ఓపెన్ ఉన్న సైడ్ అంటే ఇటువైపున మనం కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్కి ఓపెన్ ఉన్న సైడ్ ఎడ్జ్కి ఆర్మ్ హోల్ షేప్ ఖర్చుల పాయింట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపున 5.5 ఇంచ్ వదిలేసాను అనమాట. ఈ పార్ట్ కుచ్చులు పెట్టుకోవడానికి నేను వదిలేసిన గ్యాప్ కుచ్చులు పెట్టుకోవడానికి. పెద్దవాళ్ళకి 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వదులుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కనుక 3.5 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ వదిలేయచ్చు అనమాట, క్లాత్ కుచ్చులు పెట్టుకోవడం కోసం అనమాట. సో మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా నేను ఫస్ట్ పేపర్ పెట్టుకొని చెక్ చేసుకున్న తర్వాత సరిపడా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్ చేయడానికి 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ పట్టింది. లైనింగ్ ఫ్యాబ్రిక్ 1/2 మీటర్, మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 మీటర్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే కనుక ఉత్త ట్రాన్స్పరెంట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నా బాగుండింది. అండ్ ఇప్పుడు 2 లేయర్స్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పైన వైపున అంటే విడ్త్ వెడల్పున్న సైడ్ పైన వైపున కింద వైపున కూడా స్టిచ్ చేయాలి. అండ్ ఒక వైపున జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయని వాళ్ళైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక వైపున జిగ్జాగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్కి ఒక వైపున ఈ విధంగా జిగ్జాగ్ చేశాను అనమాట. అండ్ ఇది ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్, ఫ్యాబ్రిక్కి మంచి వైపు పైకి కనిపించేలాగా ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్కి ఓపెన్ ఉన్న వైపు చివరి ఎడ్జ్లో పెట్టి పైన హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్చేసి కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకైనా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపించిన విధంగా ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఆ హ్యాండ్ షేప్ని బేస్ చేసుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్నప్పుడే కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఏది అనేది మార్చేసుకున్నా. ఈ మిడిల్ పాయింట్ని బేస్ చేసి కుచ్చు ఎక్కడ దాకా పెట్టాలో చూడొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో మనం ఖర్చు ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ ఎంతైతే పెట్టామో ఆ పాయింట్లు కూడా మార్చేసుకోవాలి రెండు వైపులా కూడా.
2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా మార్చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ కింద ఎడ్జ్ ఉంది కదా, చివరి దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ పెడుతున్నాను అనమాట. అంటే మనం కుచ్చు పెట్టుకోవడానికి, అంటే ఈ హ్యాండ్ డిజైన్ కోసం ఈ విధంగా పాయింట్ పెడతాం అనమాట. అదే చిన్నపిల్లలకైతే కనుక ఒక 1 ఇంచ్ దగ్గర ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి జిగ్జాగ్ చేసిన వైపున ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి పెడితే మార్క్, ఆ పెట్టుకున్న పాయింట్స్ అన్నిటినీ ఈ విధంగా కలుపుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ పాయింట్, చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ పాయింట్ అనమాట. ఇప్పుడు పైన పెట్టిన మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 5.5 ఇంచ్ విడ్త్, చిన్నపిల్లలకైతే మీరు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నారో ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్న మెజర్మెంట్ని ఇక్కడ మార్చేయాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 2 వైపులా పాయింట్ మార్చేసి ఫస్ట్ కింద వైపున స్టిచ్ చేస్తున్నాం. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అంటే దూరం కుట్టు పడేలా కుట్టుకోవాలన్నమాట. దూరం కుట్టు పడాలి అంటే నా మిషన్లో సెట్టింగ్స్ అయితే దూరం కుట్టు పడడానికి ఈ విధంగా మార్చుకున్నాను. మీది నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ అయినా, ఎలాంటి స్టిచ్చింగ్ మిషన్ అయినా మీ స్టిచ్చింగ్ మిషన్లో దూరం కుట్టు వచ్చేలాగా సెట్టింగ్ని మార్చుకోండి, ఓకేనా. లేదు మీ మిషన్లో ఇట్లా సెట్టింగ్ చేసుకోవడానికి కుదరలేదు అన్నా సరే చేతి పని చేస్తాం కదా మనం, అలా దూరంగా ఇప్పుడు నేను స్టిచ్ చేసే దానిపైన మీరు స్టిచ్ చేసే దానికి బదులుగా చేతి పని చేసుకున్నా పర్లేదండి. ఒకవేళ మిషన్లో కుడితే కనుక ఏ విధంగా గ్యాదరింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దూరం కుట్టు వచ్చేలాగా నేను మిషన్ పైన ఈ విధంగా స్టిచ్ చేశాను. ఒకవేళ మీకు సెట్టింగ్స్ మార్చడం రాకపోతే సూది దారంతో చేతి పని చేసినట్టుగా దూరం కుట్లు వేస్తూ మనం పెట్టుకున్న మార్క్ పైన స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దూరం కుట్లు పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఉన్న దారాన్ని పట్టుకోండి. అంటే మనం కుట్టేటప్పుడు బాపిన్లో నుంచి వచ్చిన థ్రెడ్ అనమాట, బాపిన్లో నుంచి వచ్చిన థ్రెడ్ని పట్టుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పక్కకి జరుపుకోవాలి. గట్టిగా లాగొద్దు, బట్ థ్రెడ్ని మాత్రం టైట్గా పట్టుకోండి. థ్రెడ్ తెగకుండా చూసుకోండి. థ్రెడ్ని ఈ విధంగా పట్టుకొని క్లాత్ని కొంచెంగా పక్కకి జరుపుకోవాలన్నమాట. దీన్ని ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అంటారు. ఒకవేళ మీరు సూది దారం యూస్ చేసినా కూడా ఇంతే, సూది దారంతో కుట్లు దగ్గరకు వచ్చేలాగా ఫ్యాబ్రిక్ని టైట్గా జరిపితే జరుగుతుందండి. ఒకవేళ ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే మిషన్ మీద ఈ సెట్టింగ్ చేసుకోవడం రాని వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక సైడ్న థ్రెడ్ని పట్టుకొని క్లాత్ని ఎలా అయితే అడ్జస్ట్ చేసామో ఇంకొక వైపున కూడా కింద వైపు ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో ఉన్న థ్రెడ్, అంటే బాబిన్లో ఉన్న థ్రెడ్ ఉండేది కదా, కింద వైపు నుంచి వచ్చే థ్రెడ్ ఉండేది కదా, ఆ థ్రెడ్ని పట్టుకొని క్లాత్ని ఇంకొక వైపు నుంచి కూడా ఈ విధంగా దగ్గరికి జరుపుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం పెట్టుకున్న మిడిల్ పాయింట్ వరకు 2 వైపుల నుంచి క్లాత్ని మధ్య దాకా ఈ విధంగా జరుపుకోవాలి, కుచ్చు పెట్టినట్టుగా. చిన్నగా దగ్గర కుచ్చు వస్తుంది. థ్రెడ్ని మాత్రం కట్ చేయొద్దండి, థ్రెడ్ కట్ చేస్తే డిజైన్ రాదు. సో ఈ విధంగా దగ్గరికి జరిపిన తర్వాత మనం వేసిన ఈ థ్రెడ్ స్టిచ్ దగ్గర, అంటే ఈ కూర్చున్న దగ్గర టీప్ని పెట్టి చెక్ చేసా. కరెక్ట్గా నాకు హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తే నాకు మెజర్మెంట్ తక్కువ వచ్చిందనమాట. మెజర్మెంట్ తగ్గింది అని చెప్పేసి కూర్చుని కొంచెం దూరం జరిపాను. అయినా సరే నాకు సరిపోలేదని ఇంకొంచెం జరుపుతున్నాను. మీరు కూడా ఇదే విధంగా కుచ్చు మీకు హ్యాండ్ రౌండ్ లూజ్కి సరిపడా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా కుచ్చుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కుచ్చుని అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ కుచ్చు పైన టేప్ పెట్టి కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ లూజ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాదరింగ్ చేసిన స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైన దూరం కుట్టు కాకుండా దగ్గర కుట్టు అనమాట, అంటే టైట్ స్టిచ్ వేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి అందరికీ. ఇందాకేమో ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసుకోవడానికి దూరం కుట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడేమో సెట్టింగ్స్ని మార్చి టైట్ స్టిచ్ వచ్చేలాగా మిషన్లో సెట్టింగ్ చేసి ఇదే కుట్టు పైన టైట్ స్టిచ్ వేసుకున్నాను. ఎవరైనా లేసు వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ థ్రెడ్ స్టిచ్ పైన లేస్ వేసుకున్నా కూడా బాగుండిద్ది అనమాట అవుట్లుక్. సో ఈ విధంగా కింద వైపున స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు పైన వైపున కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. పైన వైపున సాంతం చివరిగా ఫస్ట్ పెట్టిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ని ఈ 2 ఫింగర్స్తో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ 2 ఫింగర్స్ని యూస్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని దగ్గరికి జరుపుకుంటూ స్టిచ్ చేసేటప్పుడే క్లాత్ని ఈ విధంగా దగ్గరికి జరిపితే క్లాత్ చిన్న కుచ్చులా పడుతూ ఉంటుంది అనమాట. సేమ్ ఇదే విధంగా
ఒక సైడ్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ని కూడా కలుపుకుంటూ ఇంకొక సైడ్ పెట్టిన పాయింట్ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా కుచ్చు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ షేప్కి మిడిల్ పాయింట్ ఏది అనేది కూడా మార్చేసుకోవాలి, హ్యాండ్లో పెట్టుకోవడం కోసం అనమాట. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఏదో చెక్ చేసుకోండి. అండ్ హ్యాండ్కి ఖర్చులు ఎక్కడ దాకా ఉన్నాయో చెక్ చేసుకొని హ్యాండ్కి ఖర్చులు ఉన్న దగ్గర నుంచి మిడిల్ పాయింట్ వరకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టాలి. ఈ హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున మాత్రమే హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్లో దగ్గర కట్ చేసిన తర్వాత హ్యాండ్లో ఎటువైపు పెట్టామో ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తే 2 లేయర్స్ ఉన్నప్పుడు ఈ 2 లేయర్స్ జారిపోకుండా ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా స్టిచ్ చేస్తే మీకు హ్యాండ్ షేప్ ఇలా ఉండింది. ఇప్పుడు ఈ హ్యాండ్ షేప్ని డ్రెస్ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ షేప్కి మంచి వైపున, డ్రెస్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పాయింట్ డ్రెస్కి షోల్డర్ జాయింట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, ఫ్రాక్కైనా, కుర్తీకైనా కూడా పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసే విధానం ఇదే. ఇక్కడ నేను చూపిస్తున్న మోడల్ హ్యాండ్స్ అనమాట. సో ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు, ఇంకా ఎవరికైనా ఇతన డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. అండ్ పెద్దవాళ్ళకైతే కనుక, అంటే నార్మల్ సైజ్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి 1/2 మీటర్ క్లాత్ పడుతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 మీటర్ కన్నా ఎక్కువ, అంటే ఒక 70 సెంటీమీటర్స్ అలా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఒకవేళ చిన్న పిల్లలకైతే కనుక 30 సెంటీమీటర్స్ నుంచి 40 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ వరకు తీసుకోండి పఫ్ హ్యాండ్ స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ అయితే. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే పఫ్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ షేప్కి ఫిట్టింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇదే విధంగా నేను ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేశాను. సో హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా పెట్టుకొని హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా పట్టుకొని హ్యాండ్ షేప్కి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి మీరు ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నారో ఆ ఖర్చు పాయింట్ మార్చేయండి. అండ్ డ్రెస్ కూడా బాడీ పార్ట్ ఎడ్జ్ దగ్గర నుంచి ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చు పాయింట్ని మార్చేయండి. ఖర్చు అనేది మైనస్ చేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఖర్చు పాయింట్లని కలుపుకొని పైన హ్యాండ్ షేప్కి ఖర్చు పాయింట్లని కలిపేసి మనం గీసిన మార్కింగ్ పైన స్టిచ్ చేస్తే హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ అలాగే 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ పైన ఏ యాంగిల్లో కట్ చేసుకోవాలో చెప్పలే కదా, సారీ అండి, వీడియో స్టార్టింగ్లో మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనకి క్లాత్ 1/2 మీటర్ తీసుకుంటే వెడల్పు తక్కువ, లెంత్ ఎక్కువ ఉండిద్ది. ఇలాంటి ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా క్లాత్ని అడ్డంగా తిప్పుకొని కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనకి వెడల్పు తక్కువ, నిలువ ఎక్కువ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చింది చూడడానికి. అలాంటి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అడ్డంగా తిప్పుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎలా మార్చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ పైన లెంత్లు మార్చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎడ్జ్ దగ్గర నుంచి మీకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ నుంచి లెంత్ చెక్ చేసి పాయింట్ పెట్టారు కదా, ఈ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి మిగిలిన ఫ్యాబ్రిక్ హ్యాండ్ లెంత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి రెండు వైపులా హ్యాండ్కి సరిపోయేంత లెంత్ ఉందా లేదా, ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి అనేది చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఇలాంటి టైప్ ఆఫ్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఓన్లీ జార్జెట్ కానీ షిఫానో ఆ టైప్ ఉండే ఫ్యాబ్రిక్స్ తీసుకోండి. అప్పుడు పఫ్ హ్యాండ్ లుక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మార్చేసిన తర్వాత మనం గీసిన మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ పైన కట్ చేస్తే అవుట్లుక్ బాగుంటుంది. ఒకవేళ మీరు హ్యాండ్కి లైనింగ్ యూస్ చేయాలంటే క్రేప్ లైనింగ్ మాత్రమే యూస్ చేయండి, కాటన్ యూస్ చేయొద్దు, లుక్ బాగోదన్నమాట. అండ్ హ్యాండ్ ఫినిషింగ్ లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.